వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. జాతీయ జర్నలిస్టుల దినోత్సవం సందర్భంగా కావలిలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల సేవలను కొనియాడిన ఎమ్మెల్యే సమాజానికి నిజమైన సమాచారాన్ని అందించడంలో మీడియా పాత్ర ఎంతో కీలకమని అన్నారు. జర్నలిస్టుల చిరకాల ఆకాంక్ష అయిన జర్నలిస్టు భవనానికి స్థలం కేటాయించి ఆగస్టు 15న శంకుస్థాపన చేసేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. అలాగే మీడియా మిత్రులకు ఇంటి స్థలాల కేటాయింపుపై కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. జర్నలిస్టులు నా కుటుంబ సభ్యులు, నేను ఎప్పుడూ జర్నలిస్టులకు వ్యతిరేకం కాదు అని పేర్కొన్న ఎమ్మెల్యే జర్నలిస్టుల సంక్షేమానికి తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యే ప్రకటించిన హామీలను స్వాగతించారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలను తెలిపారు. ఈ కార్యక్రమానికి కవలిపట్నం మండల పరిధిలోని వివిధ పత్రికలు, టెలివిజన్ ఛానళ్లు, డిజిటల్ మీడియా సంస్థలకు చెందిన జర్నలిస్టులలో భారీ సంఖ్యలో మీడియా మిత్రులు హాజరయ్యారు. బయట పెడదామంటే వాడు బయట పెట్టేసి సో ఒక మంచి దానికి నాంది పలుకుతూ జాతీయ జర్నలిస్టు దినోత్సవం రోజు మిత్రులందరూ కూడా కలవటం, మీరందరూ కూడా నన్ను ఆహ్వానించడం, మీరు మేము కలిసి భవిష్యత్తు ప్రణాళికకు సంబంధించినటువంటి ఆలోచనల్ని పాలు పంచుకోవడానికి ఈరోజు మనందరం కూడా కలవటం జరిగింది. ఒకటి, కావలి నియోజకవర్గం ఎంతోమంది రాజకీయ 79 సంవత్సరాలు స్వతంత్రం పూర్తయి రేపు ఆగస్టు 10వ తేదీకి 80 సంవత్సరాలు పూర్తవుతుంది. ఎంతోమంది పూర్వీకులు కావలని ఒక క్రమపద్ధతిలో శాంతికి మారుపేరుగా కావలి ప్రజలు ప్రశాంతంగా ఉంటారు. ఏ అధికారైనా కావలికి రావడానికి ఇష్టపడతాడు. కావలిలో చాలా ప్రశాంతంగా జీవించవచ్చనేటువంటి ఒక నమ్మకాన్ని కల్పించి కావలిని ఇంతవరకు నడిపారు. ఈ కావలి అభివృద్ధి ఎక్కడో 1967లో మున్సిపాలిటీగా ప్రారంభమైనటువంటి ప్రస్థానం ఈరోజు ఒక మహానగరంగా అడుగెడుతుంది. ఈరోజు అదృష్టం కొద్దీ ఈరోజు మన సరౌండింగ్ అంతా కూడా ఇండస్ట్రీలు వస్తున్నాయి. అంటే మొట్టమొదటి మన అందరం చూసుకోవాల్సింది మన జన్మభూమి ఎంత కీర్తివంతమైన భూమిగా మారుతుందో మనందరం కూడా గుర్తించాలి. తల్లిని మర్చిపోకూడదు, జన్మభూమిని మర్చిపోకూడదు. కాబట్టి ఈరోజు మన జన్మభూమి అంత పవిత్రంగా, అంత అభివృద్ధి పదంలో నడుస్తుంది. ఈ నడపడంలో మీ పాత్ర చాలా గొప్పదిగా ఉండాలి. ఎక్కడ కూడా వదులుకోకుండా మీరు ఏ సిద్ధాంతంకి అయితే ఈ వృత్తిలోకి అడుగుపెట్టే నాటికి మీకు అంత నాలెడ్జ్ లేకపోయినా అడుగుడిన తర్వాత సీనియర్లను చూసి నేర్చుకోవటం, లేదా ప్రెస్ జర్నలిస్ట్ మిగతా జర్నలిస్ట్ యొక్క ప్రవర్తన చూసి నేర్చుకోవటం, ఈరోజు జరుగుతున్నటువంటి సీనియర్ పాత్రలకి సమాజంలో ఉండే గౌరవాన్ని చూసి మీరందరూ కూడా వాటికి అడాప్ట్ అయ్యి ఈరోజు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా మీరు సమాజాన్ని మేలుకొల్పే దాంట్లో మీరందరూ కూడా పనిచేయడం జరుగుతుంది. ఇక్కడ ఒక వ్యవస్థ అనేది ఉంటే వ్యవస్థలో ఎక్కడో 1%, 2% ఇబ్బంది ఉంటుంది. ఆ ఇబ్బందిని మిగతా దానికి ఆపాదించకూడదు. అది వ్యక్తిగత విషయాలు. కొంతమందికి కొన్ని రకాల కోరికలు ఉండొచ్చు, ఆలోచనలు ఉండొచ్చు. వాటి చేసినటువంటి తీర్పుల్ని, అదేవిధంగా బ్యూరోక్రాట్స్ ప్రభుత్వ అధికారులు చేసినటువంటి చర్యల్ని, లెజిస్లేటర్ తీసుకున్నటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకి మోటివేట్ చేసేదానికి ఈ పోర్ట్ ఎస్టేట్ అనేది పవిత్రమైనటువంటి వృత్తిలో ఉన్నందుకు మిమ్మల్ని అందరినీ కూడా నేను పేరు పేరున అభినందిస్తున్నాను. మనం ఆర్థిక అవసరాల కోసం కావచ్చు, లేదంటే ఫ్యాషన్తో కావచ్చు, ఏదో ఒక దాంట్లో జీవితంలో ఎదగాలనేటువంటి తపనతో కావచ్చు, ఒక్కొక్కరు ఒక్కొక్క రంగాన్ని ఎన్నుకుంటే మీరందరూ కూడా ప్రెస్ అనేటువంటి రంగాన్ని ఎన్నుకొని
దీంట్లో ఇందాక మన మిత్రులందరూ కూడా చెప్పినట్టు బయట ఆనందాన్ని ఎక్కువ పొందుతూ ఆర్థికంగా అన్ని రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ఎవరు వేస్తాడు, శ్రీకాంత్ రెడ్డి తీస్తే మాలకొండ స్వామికి వేస్తాడు, నేనేమో రాఘవేంద్ర స్వామికి వేస్తాం. దేవుళ్ళకే వర్గాలు ఉన్నాయి, మానవ మాతృలు మనం ఎంత. కాబట్టి నేను ఎప్పుడు కూడా ఏ ఒక్కరి మీద హృదయంలో నాకైతే ఏ ఒక్కరి మీద ఎప్పుడు అసలు నెగటివ్ ఆలోచన ఉండదు. ఎవడో నా నుదుట రాతను రాస్తే నా జీవితాన్ని మార్చగలిగితే వాడు నుదుట రాతను వాడు మార్చుకోలేనివాడే కదా రాసిందని ఆనందించి వదిలేస్తానే తప్ప నేను ఎప్పుడు కూడా ఏ రోజు కూడా ఫీల్ అయ్యే తత్వం కాదు. రాజకీయ నాయకుడికి పొగడ్త కంటే విమర్శ చాలా ఇంపార్టెంట్. అందరూ పొగిడితే, తల్లి తండ్రి బిడ్డను పొగిడితే వాడు పొగిడించుకొని పనికిమాలుగా తయారవుతాడు. తండ్రి కొట్టి తిట్టి చదివితే నాలాగా ఎమ్మెల్యే అవుతాడు. చాటడంలో కావచ్చు, ప్రభుత్వానికి ప్రజాప్రతినిధులకి వారధిగా మీరు రాసేటువంటి రాతలు, మీరు చూపేటువంటి వీడియోల ద్వారా ఎన్నో మేము ఎడ్యుకేట్ అవుతూ ఉంటాం. అందుకే నేను 2005 రాజకీయాల్లో వచ్చి ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క రోజు కూడా మీ వృత్తికి ఆటంకం కలిగించే విధంగా ఏ రోజు మీకు నేను ఫోన్ చేసి ఇది ఎందుకు రాశారని నేను ఏ రోజు అడగలేదు. ఎందుకంటే దాంట్లో మీకు రాగద్వేషాల్లో ఎక్కడో ఒక తప్పు దొరుకుండొచ్చు, ఏదో ఒక సందర్భంలో మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకొని ఉండొచ్చు. కాబట్టి ఊరందరూ ఒకరినే కీర్తించాల్సిన అవసరం లేదు. దేవుడిని ఎలక్షన్లో పోటీలో పెట్టిన వెంకటేశ్వర స్వామిని, సాయిబాబాని, రాఘవేంద్ర స్వామిని, అల్లాని, యేసుక్రీస్తుని, మాలకొండ స్వామిని, శివుడిని, బ్రహ్మని, లక్ష్మీదేవిని, పార్వతీదేవికి వీళ్ళందరికీ ఎలక్షన్ పెడితే వీళ్ళకి కూడా 30 మార్కులు కూడా ఏ ఒక్కడికి రావు. చిన్న పాత్ర, ఇంకొక పాత్ర. ఒకటే నేను ఫస్ట్ నుంచి రాజకీయంగా కూడా ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు కూడా నేను ముందు నుంచి ఒకటే చెప్పాను, ప్రభుత్వ అధికారులు అనేవాడు మనకి గెస్ట్ లాంటి వాడు. 2 సంవత్సరాల్లో 2.5 సంవత్సరం ఒక కావల్లో ఉండి పీస్ఫుల్గా ఉండేటువంటి కావలకు వచ్చి ప్రశాంతంగా జీవించి అధికారులుగా మన్నలు పొందుతూ, ప్రజల మన్నలు పొందు, అవకాశం ఉంటే 10 రూపాయలు సంపాదించుకుంటూ హ్యాపీగా ఎక్కడ రిస్క్ రాకుండా వెళ్ళాలని కోరుకుంటారు అధికారులు. కానీ ఈ కావల మీద వాళ్ళకి ఎందుకు ఉంటుంది మమకారం? మనకుండాలి. మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడం బాధ్యత మన అందరూ ఉండాలి. ఈరోజు మన ఒక్కరమే బాగుంటే కాదు, సమాజంలో ఉన్నటువంటి అందరూ బాగుంటేనే అది ఆ ఊరు బాగుంటుంది. ఈరోజు పైన పట్టారం లోపల పట్టారం ఉన్నట్టు ఎవడో కొంతమంది ధనవంతులు బాగుండి మిగతా వాళ్ళందరూ బాగలేకపోతే మన జీవితానికి అర్థం లేదు. అందరినీ మోటివేట్ చేయాలి, అందరినీ ఎడ్యుకేట్ చేయాలి, అందరినీ ఒక తాటి మీద తీసుకురావాలి. వీలైనంత వరకు సమాజంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే దిశగా అందరూ కూడా ప్రయత్నం చేయాలి అనే ఉద్దేశంతోనే నేను ఎమ్మెల్యే నటించి, నేను ఇంతకంటే కూడా మీ అందరికీ తెలిసినా తెలియకపోయినా మా ప్రతాప్ రెడ్డికి తెలుసు. నాగా ఉన్నంతకాలం కావలలో ఉన్నటువంటి ప్రెస్కి పూర్తి స్వేచ్ఛ మా రాజకీయ పార్టీగా ఉంటుంది. ఏ రోజు నేను వ్యక్తిగతంగా కానీ నా పవర్ను ఉపయోగపెట్టి కానీ నేను ఏ రోజు మనస వాచ కర్మేణ ఏ రోజు కూడా ఎవరి మీద ప్రవేశపెట్టబడలేదు అనే విషయాన్ని దయించి మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం కూడా ఉందని. ఎందుకంటే విమర్శ జ్ఞానాన్ని పెంచుతుంది. నాలో ఉండే లోపాలు, నేను నడిచే నడక, వంకానా నన్ను కొట్టి చదివించారు కాబట్టి ఈరోజు నేను ఏ ప్రాంతంలో పుట్టానో ఆ ప్రాంతంలోనే ఒక ఇండస్ట్రియలిస్ట్ అయ్యా. అందరూ బతుకు తెరువు కోసం ఊరు వదిలిపెట్టి ఎక్కడికో దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ దాచారో కష్టపడి సంపాదించారో ఏదో ఒక రోజు వృద్ధాప్యం అంకురించిన రోజున కీర్తిమంతులుగా వస్తున్నారు. కానీ నేను కావలి గడ్డ బ్రాహ్మణ కాకలో పుట్టిన నేను 1983 నుంచి కావలిలోని అందరి ముందు తిరుగుతున్నా. నా వీపు భాగం నా కళ్ళకి కనిపించదు, నా భాగం అందరికీ కనిపించేది మీకే. నా జన్మకి నా కళ్ళకి కనిపించే సగభాగం నా కళ్ళ ముందు ఉంది, నా కళ్ళకి కనిపించని సగభాగం నా వెనక భాగం ఉంది. కానీ నా మొత్తం శరీరం కనిపించేది మీకు. కాబట్టి నేను ఎటువంటి వాడినా, కొట్టేవాడినా, దోచుకునేవాడినా, దుర్మార్గుడినా, వ్యభిచారినా, పేకాట ఆడించేవాడినా అన్నీ తెలుసు.
కానీ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఒక్కొక్కసారి మిత్రుడు కూడా సిద్ధాంతాల మీద వ్యతిరేకించినప్పుడు విమర్శలు ఉంటాయి. ఆ విమర్శల్ని నేను ఎక్కే విజయానికి మెట్లుగా మలుచుకొని ఎక్కడానికి ప్రయత్నిస్తాను తప్ప ఎక్కడ విమర్శించారో అక్కడ కుంగిపోయి దాని సంగతి తేల్చుకోవడానికి ఆలోచించే పరిపక్వత లేని నాయకుడు కాదని విషయాన్ని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. అందుకు తీసేయండి, 2 నెలలు 3 నెలలు వెయిట్ చేయండి. నేషనల్ హైవే పని పూర్తయిన తర్వాత నేను పర్మిషన్ తీసుకొని ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి మళ్ళీ మీకు మున్సిపాలిటీ ద్వారా మొత్తం షాపులు ఇస్తానని ఈరోజు స్వచ్ఛందంగా నమ్మారు కాబట్టి ఈరోజు అందరూ తీస్తున్నారు. ఈ లోపల వాళ్ళందరికీ మనసు నొప్పే ఉంటుంది. దాంట్లో అందరూ నన్ను నేను చెప్పింది నమ్మాల్సిన అవసరం లేదు. వీటిలో విమర్శించేవాడు విమర్శించాడు కాబట్టి వాడు అందు చూద్దామంటే ఇంకా వాడికి నాకు తేడా ఏంటి? కాబట్టి నేను అన్నిటినీ కూడా భరించే పరిస్థితుల్లో ఉన్నప్పుడే నాయకత్వం జరుగుతుంది. కాబట్టి ఈరోజు కావలి అభివృద్ధి జరుగుతుంది, ప్రజల యొక్క జీవనశైలిని మారుతున్నాం, కావలి ఇండస్ట్రియల్గా అభివృద్ధి చేస్తున్నాం, పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తున్నాం. ఈరోజు ఎయిర్పోర్ట్ వస్తుంది, ఈరోజు ఇండస్ట్రియల్ పార్కులు వస్తున్నాయి. రౌడీజం ఏందో, కాలేజీ లైఫ్లో మేము ఎలా ఉన్నామో అన్నీ కూడా తెలిసినటువంటి వ్యక్తి ప్రతాప్ కుమార్ రెడ్డి ఉన్నాడు. కానీ వాటన్నిటిని వదిలేసి ప్రతి మనిషికి 2 కాంక్షలు ఉంటాయి, 3 ఉంటాయి, చెప్తా 3 కాంక్షలు ఉంటాయి. ప్రతి మనిషికి జీవితంలో ధనకాంక్ష ఉంటుంది. ఎప్పుడైతే ధనాన్ని సంపాదించిన తర్వాత 2వ కాంక్ష ఎంజాయ్ చేయాలని కాంక్ష కలుగుతుంది. అది కూడా తీరిన తర్వాత కీర్తి కాంక్ష, ఇంకా పెద్ద మనిషి అనిపించుకుంటాడు. వయసులో ఉన్నప్పుడు మర్డర్ చేసినోడు వృద్ధాప్యవచ్చానికి వాడు అందరికి నీతులు చెప్తాడు, ఏంద్రా నువ్వు చేసే తప్పురా అని. అంటే వయసు రీత్యా వచ్చేటువంటి మార్పులు కూడా కొన్ని ఉంటాయి. ఈరోజు మాకు 60కి దగ్గరకు వచ్చింది. మా ఉద్దేశం ఈ కావలి అభివృద్ధి చేయడం ఒకటే ఉద్దేశంలో ఉన్నాం. జరిగే సంఘటనలో ఇదే జరిగేటువంటి కార్యక్రమాల్లో ఎక్కడో ఒక దగ్గర ఎవడో ఒకడికి నొచ్చుకోవటం నొప్పించడం జరుగుతుంది. ఈరోజు కావలి టౌన్లో అభివృద్ధి చేస్తున్నాం. రోడ్డుకి 2 పక్కల ఈరోజు అన్ని రోడ్లు వేస్తున్నాం. రోడ్లు తీసుకొచ్చినటువంటి ఇళ్లలో తీసుకొచ్చిన మెట్లు రోడ్డు మీద పెట్టారు. వీటిని కొడుతున్న వాడు నొచ్చుకుంటాడు. ఈరోజు జనతాపేటలో నేషనల్ హైవే వచ్చింది. ఈరోజు జనతాపేటలో అన్ని షాపులు తీస్తున్నారు. నిజంగా వాళ్ళు నిరుపేదలు, వాళ్ళు జీవనాని కోసం చేశారు. కానీ అది నేషనల్ హైవే యాక్ట్ ప్రకారం వాళ్ళు తీసేయాల్సిందే. ఈరోజు మందాడి చెరువు కింద ఈరోజు తెలుగు తల్లి పార్కుకి దాన్ని నామకరణం చేశాం. ఈరోజు మందాడి చెరువులో దాతల సహాయ సహకారాలతో ఈరోజు మా తెలుగు తల్లి విగ్రహాన్ని 30 అడుగుల ఎత్తులో రేపు వచ్చే ఉగాది నాటికి కావలిలో ఓపెన్ చేసే విధంగా మందాడి చెరువులో మా తెలుగు తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజు ఆ చెరువు కట్టకి వాకింగ్ చేసుకునేందుకు అందరికీ సౌకర్యాలు ఉండాలి. సాయంత్రం పూట కూడా మీరు కూడా మీ వృత్తిలో పూర్తి చేసుకొని సాయంత్రం 8 గంటలకల్లా మీరు అన్నీ కూడా పంపించి ఆ టైంలో ఇంటికి పోయి అన్నం తిని మీ భార్య బిడ్డలను కూడా తీసుకుని 1 గంట వాక్ చేద్దాం రండి, అక్కడ అంత సేఫ్టీ ఉంది అనే విధంగా కెమెరాలు కావచ్చు, పోలీసులు సెక్యూరిటీ కావచ్చు, మున్సిపల్ సెక్యూరిటీ కావచ్చు. రాత్రి 12 గంటలకు వచ్చిన భార్య బిడ్డలు భర్త భార్య ఇద్దరు కూడా టీవీలు స్విచ్ ఆఫ్ చేసి హ్యాపీగా 1 గంట వాక్ చేసి వద్దాం అనే విధంగా అది ఒక హెల్త్ క్లబ్గా ఉండాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈరోజు దానికి అన్ని నిధులు వెచ్చించి ఈరోజు పెట్టాం. కంపెనీలు వచ్చినాయి. ఇన్ని వచ్చినప్పుడు రేపు ఇది మహానగరం అయినప్పుడు కావలి చరిత్ర దినదినాభివృద్ధి చెందుతుంది. అందులో ఇంత గొప్ప ఎస్టేట్ అయినటువంటి 4th ఎస్టేట్కి సంబంధించినటువంటి విషయాన్ని కూడా పెంచవలసినటువంటి బాధ్యత నాకుంది. కాబట్టి ఇక్కడ వ్యక్తిగత విషయాలు, సంస్థపరమైన విషయాలు. సంస్థ అనేది ప్రెస్ అనేది అందరిది. దాంట్లో యూట్యూబర్స్, లేదంటే ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, లేదంటే పీడిఎఫ్ పేపరు, లేదంటే ఇంకా రకరకాలైనటువంటి అందరూ ఉంటారు. కానీ అందరూ కలిసి చెప్పుకునేది గర్వంగా మేము ప్రెస్ వాళ్ళమని చెప్పుకున్నాం. కాబట్టి ఫస్ట్ ఆ సంస్థకి ఒక దేవాలయం ఉండాలి, ఆ సంస్థకి ఒక కార్యాలయం ఉండాలి. ఆ కార్యాలయంలో చర్చించుకోవాలనేటువంటి దృఢ సంకల్పం. ఎందుకో గతంలో రకరకాల కారణాల వల్ల కావలిలో ఎక్కడా లేని విధంగా ప్రెస్ క్లబ్ పేరుతో లేదా జనరేషన్ క్లబ్ల పేరుతో ఇక్కడ ఒక వర్గాలుగా విడిపోవటాలు, రకరకాలుగా భేదాభిప్రాయాలు రావటాలు అన్నీ జరిగిపోయినాయి. వీటన్నిటిని సమసిపోవాలి, అందరూ ఒక తాటి మీద రావాలి. కాబట్టి ప్రెస్కి సంబంధించినటువంటి మొట్టమొదట ఈ ప్రెస్ క్లబ్ పెట్టుకుంటారా, మీడియా పాయింట్ పెట్టుకుంటారా, జనరేషన్ క్లబ్ పెట్టుకుంటారా నాకు అనవసరం లేదు. నేను చేయాల్సినటువంటి కర్తవ్యం నా ఎంతవరకు ఉండాలి, నా పాత్ర రికమెండేషన్ వరకు ఉండాలి. చేసుకుంటారా లేదంటే ఇంకొక డే చేసుకుంటారా అది మీరు చెబితే దాన్ని బట్టి నేను అది కూడా నిర్ణయిస్తాను. మీకు ఒక స్థలం కేటాయించడం జరుగుతుంది. ఆ స్థలంలో
నేను అందరిని మీ అందరిని అన్ని పార్టీలను కలుపుకోండి. నన్నే కాదు, మా పార్టీనే కాదు, బీజేపీ, జనసేన, తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం అందరూ ఈ టౌన్లో ఎంతమంది దాతలు ఉన్నారో అందరినీ కూడా మీరు కమిటీ అప్రోచ్ కండి. అది దేవాలయానికి అందరి చేతులు ఎలా వేశారో ఏ ఒక్కడు కట్టించాడు అనేది జీవితంలో అనిపించకుండా ఏదో ఒకరోజు ఈ దుర్మార్గమైన రాజకీయాల్లో నేను డబ్బులు పెట్టి కట్టించాననేటువంటి గర్వంగా చెప్పుకునే విధంగా కాకుండా అందరి చేతులు దాంట్లో ఉన్నాయి, అందరిది గుడి అనేటువంటి ఎలా ఉందో ఈరోజు మీ ప్రెస్ క్లబ్ను కూడా మీరు కూడా నిర్మాణానికి పూనుకోండి. నేను స్థలం ఇప్పించడమే కాదు, నేను కూడా మళ్ళీ దాంట్లో ఆర్థిక సహాయం కూడా నేను చేస్తానని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. కమిటీని ఫామ్ చేసుకోండి, బిల్డింగ్ డెవలప్మెంట్ కమిటీని ఫామ్ చేసుకుని స్థలాన్ని నేను ఆగస్టు 15వ తేదీ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు ఇద్దరిని కూడా దాని ఓపెనింగ్కి నేను తెలుగు తల్లి పార్కును ఓపెన్ చేయడానికి, అదేవిధంగా బుడంగుంట దగ్గర నుంచి మన కావలి బోర్డర్లో ఉన్న బుడంగుంట దగ్గర నుంచి మున్సిపాలిటీ ప్లాట్ల దాకా రెండు వైపులా కూడా లైటింగ్ వేసి ఆగస్టు 15వ తేదీన సాయంత్రం 7 గంటల ప్రాంతంలో కలెక్టర్ గారి చేత మన తుమ్మల ఉదయగిరి రోడ్డులో కూడా లైటింగ్ ఓపెనింగ్ చేపిస్తున్నాం. మళ్ళీ 7:30కి ఇక్కడ ఈ మా తెలుగు తల్లి విగ్రహాన్ని పార్కుకి సంబంధించి ఓపెన్ చేస్తున్నాం. ఆ రోజున రిక్రియేషన్ కోసంగా కూడా ఒక మ్యూజికల్ నైట్ని కూడా నేనే స్పాన్సర్ చేసి కండక్ట్ చేశాం. టౌన్ పిల్లలందరినీ ఆకట్టాలి, ఇది ఒకటి ఉంది అనే విషయం పబ్లిసిటీ కోసంగా ఎన్ని చేశాం. ఆ రోజు బిడ్డలు తీసుకొని వస్తే అక్కడ వాళ్ళ పిల్లలు ఆడుకోవాలి, తల్లి వాకింగ్కి పోవాలి, బిడ్డ అక్కడ ఉండాలి, ఆడుకోవడానికి అన్ని ప్లే గ్రౌండ్స్ పెట్టాం. ఈరోజు పైకి పోయి వాకింగ్ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ జిమ్ చేసుకోవాలంటే మనవాళ్ళు కానీ మహిళలు కానీ జిమ్ చేసుకోవడానికి జిమ్ పెడుతున్నాం. ఒక యోగా మాస్టర్ని పెడుతున్నాం. అందరికీ డి విటమిన్ లోపం ఉంది కాబట్టి ఒక యోగా మాస్టర్ని పెట్టి ఉదయం కానీ సాయంత్రం కానీ ఎప్పుడు అవర్స్ లెక్కన అక్కడ యోగా క్లాసులు కూడా ఫ్రీగా కూడా చెప్పించబోతున్నాం. ఇవన్నీ కూడా కావాలి ఒక ఆరోగ్యవంతమైనటువంటి పరిస్థితులు చేసే దగ్గర అక్కడ మిమ్మల్ని పెడితే, అక్కడ మిమ్మల్ని మీ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేస్తే, మీ దేవాలయాన్ని ఏర్పాటు చేస్తే ప్రెస్ అంటే అందరూ కూడా అలర్ట్గా ఉంటారు కాబట్టి దానికి ఒక రక్షణగా మీ వ్యవస్థ కూడా అక్కడ పనిచేస్తుంది కాబట్టి ఆ ఉద్దేశంతోనే ఈ రోజున ఆ పార్కు పక్కన మీకు స్థలం ఇవ్వడానికి నేను ఒక్కటే, నా కావలి బాగుండాలి, నా కావలి అభివృద్ధి చెందాలి. ఆ అభివృద్ధిలో ఈరోజు నేను కావలి శివాలయాన్ని అభివృద్ధి చేస్తున్నా, విష్ణాలయాన్ని అభివృద్ధి చేస్తున్నా, ఈరోజు కలగోలమ్మ గుడిని అభివృద్ధి చేస్తున్నా, ఈరోజు కావలి సినిమా హాల్ నుంచి కలగోలమ్మ గుడి దాకా ఈరోజు 2.5 కోట్ల రూపాయలు పెట్టి ఈరోజు ఆ కాలువ కూడా కనిపించకుండా, దోమలు అనేవి కనిపించకుండా దాని మీద బ్రిడ్జి వేసి కావలికి ఒకప్పుడు తిరగ రాసిన సినిమా హాల్ రోడ్డు, నిరుపయోగమైనటువంటి సినిమా హాల్ రోడ్డు మళ్ళీ 60 అడుగుల రోడ్డు వేసి ఈ రోజున ఆ ఏరియాకి ఇస్తున్నాం. అదేవిధంగా శివాలయానికి, విష్ణాలయానికి, కలగోలమ్మ గుడికి 3 తోరణాలు కట్టిస్తున్నాం. కావలికి టౌన్లోకి ఎంట్రన్స్ దగ్గర 4 దిక్కుల 4 పక్కల కూడా ఈరోజు తోరణాలు కట్టిస్తున్నాం. ఈరోజు కావలి నుంచి తుమ్మలపెంటల దగ్గర ఉన్నటువంటి బీచ్ వరకు కూడా 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సోలార్ లైటింగ్తో బీచ్ వరకు కూడా రోడ్డుకి 2 పక్కల సోలార్ లైట్లు కూడా వేయడానికి ఈరోజు ముందుకు వచ్చాం. దీనికి కూడా దాతల చేత ప్రభుత్వం దగ్గర డబ్బు లేకపోతే బీపీసీఎల్ కంపెనీ వాళ్ళ దగ్గర సిఎస్ఆర్ ఫండ్స్తో ఈరోజు గౌరవ కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసి చేస్తున్నాం. ఇవన్నీ చేస్తున్నాం. ఇవన్నీ చేసినప్పుడు మీరు కూడా నేనేమంటానంటే నన్ను పొగడవద్దు, నన్ను తిట్టుండే అంటున్నా. కావలి అభివృద్ధి కోసం దయించి ఎవరు కూడా ముడిపెట్టి దాన్ని వచ్చేటువంటి పనులని అవంతరం జరిగేటట్టు దయించి మీరు అందరూ కూడా మంచి పని చేసేటప్పుడు అందరం కూడా కలవాలి, అందరినీ కలుపుకొని. కాబట్టి దయించి దీన్ని రాజకీయానికి ముడిపెట్టొద్దనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నా. ఈరోజు ఎమ్మెల్యేగా నేను ఉన్నాను కాబట్టి, ఈరోజు నా దగ్గర కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం దారాదత్తం చేసేటువంటి క్యారెక్టర్ కావ్య కృష్ణారెడ్డి కాదనే విషయాన్ని కూడా మీరు అందరూ గుర్తించాలని చెప్తున్నా. ఇది చాలా ఇప్పటికే ఒక మంచికి ఎన్ని విమర్శలు తావిస్తున్నాయంటే నన్ను వచ్చి అడగల. ఇది నలుగుతూనే ఉంది. ఇది రావణ కాష్టలాగా కావల్లో నలుగుతూనే ఉంది. రాజకీయ నాయకుల స్వార్థం కోసం ఆహారంగా దీన్ని వాడుకుంటూనే ఉన్నారు. దీన్ని ఎక్కడెక్కడో ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని బాబ్రీ మసీదుని కాంగ్రెస్ వాడుకుంటూ ఉంటే ఒకసారి పగలగొడితే ఈరోజు రామ మందిరం అయింది. అదేవిధంగా దీన్ని ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టాలి. కావలిలో ఒక ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయాలి. అది ప్రెస్కి సంబంధించిన అన్ని కులాలు, మతాలు, వర్గాలు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా యూట్యూబర్స్ అందరికీ సమానమైన హక్కులు ఉండే విధంగా కింద బిల్డింగ్ని కట్టండి. దాన్ని రెంట్కి ఇచ్చుకోండి. నెలకి 25,000 వస్తుంది. 5 ఫ్లోర్ వేయండి. దాన్ని మీ క్లబ్గా వాడుకోండి. మీ మెయింటెనెన్స్కి వస్తాయి. ఆ విధంగా ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ కృష్ణారెడ్డి
మట్టి అమ్ముకునే స్థాయిలో ఉన్నాడు. దయించి ఒకసారి విమర్శించండి. అది చేస్తా ఉన్నాడు ఇంకా కాల, ఇది చేస్తా ఉన్నాడు ఇంకా కాల. నిద్రపోతున్నాడు ఎమ్మెల్యే, ఇటుపోయాడు కనిపించడం లేదు, అసలు కావల్లో తిరగడం లేదు, వందరాయండి. కానీ కడుపు కొట్టి ట్రాక్టర్ల బతుకులు, ఒక ట్రాక్టర్ 12 లక్షలు, వాడు 2 నెలలు వ్యవసాయం ఉంటుంది, మిగతా 10 నెలలు ఇంటి ముందు పెట్టుకుంటాడు. వాడి బిడ్డలు చదివించుకోవడానికి, దాంట్లో మీరు కూడా ఉండొచ్చు, మీ బంధువులు కూడా ఉండొచ్చు, కిస్తీలు కట్టాలి. వాడు ఎక్కడో నేచర్ అదృష్టం కొద్దీ ఇచ్చినటువంటిది. దీనికి ఒక సిస్టమ్ ఉంది. కొండల్లో నుంచి నీళ్ళు, వర్షం కురిస్తే నీళ్లు బురద నీళ్ళు వస్తాయి, ఒట్టి స్వచ్ఛమైన నీళ్లు రావు. ఆ బురద నీళ్ళు అంతా బురదను తీసుకొని చెరువులో పెడితే చెరువులో మేక పెరిగిపోతూ ఉంది, కొంతకాలం చెరువు బూడిపోద్ది. కాబట్టి ఎవ్రీ 3 సంవత్సరాలు 4 సంవత్సరాల వరకు 1 మీటర్ లోతు మట్టి ఎత్తాలి. మట్టి ఎత్తకపోతే చెరువులో ఉండాల్సిన నీళ్లు, స్టోర్ చేయాల్సిన నీళ్లు తగ్గిపోతే ఆ వ్యవసాయదారులకు నీళ్ళు ఎట్లా వస్తాయి? కాబట్టి ఇది నేచర్గా జరిగేటువంటిది. దీన్ని కూడా రాజకీయం చేయడం అనేది కరెక్ట్ అయినటువంటి కాదనే విషయాన్ని ఒక్కటే మీకు చెప్పాలనుకున్నా. అది కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఐడియా వచ్చింది. ఎందుకంటే కూలోళ్ళు కావల్లో ఉంటారు, వాళ్ళందరూ చేసిన పని వల్ల ఈరోజు కావలిలో ఆ ఇంటికి ఆయన పర్మిషన్ తీసుకున్నందువల్ల మున్సిపాలిటీకి 1,00,000 2 లక్షలు ఆయన కట్టి పర్మిషన్ తీసుకుంటున్నాడు. ఆ విధంగా ఆయన ఇల్లు కట్టడానికి ముందుకు వచ్చినందువల్ల కావలి అందంగా తయారవుతుంది. మున్సిపాలిటీకి 2 లక్షల రూపాయలు డబ్బు వచ్చింది. ఈ ఇల్లు కట్టి కంప్లీట్ చేసే లోపల 1 కోటి రూపాయలు కడితే 22 లక్షల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జిఎస్టీ వచ్చింది. కావల్లో ఉండేటువంటి అంగడోళ్ళందరికీ ఉపాధి వచ్చింది. కావల్లో ఉన్నటువంటి కూలి పని చేసుకున్న వాళ్ళందరికీ ఉపాధి వచ్చింది. ఈరోజు బేస్ మట్టాల్లో మట్టి అనేది లేకుండా చేస్తే అన్ని అంగట్లో ఉన్నాయి, ఒక్క ఉచితంగా వచ్చే నేచర్ ఇచ్చినటువంటి మట్టికి కూడా రాజకీయం చేస్తే బాగుండదని నేను ఎలక్షన్కి గెలిచిన నెల రోజులకే నేను పబ్లిక్గా ప్రెస్ మీట్లో చెప్పాను. కానీ విమర్శించడమే ధ్యేయంగా పెట్టుకొని కమిటీ వేసుకొని మీరు ఏం చెబితే ఆగస్టు 15 మీ ఇష్టం, ఎప్పుడైనా అది శంకుస్థాపన చేయండి. ఆ రోజు నేనే కొంత అమౌంట్ ఇస్తాను, మీరు బేస్ మెటీరియల్ స్టార్ట్ చేయండి. ఈ లోపల మీరు డోనర్స్ని మీరు అప్రోచ్ కండి. కానీ ఒకరిదిగా పర్మనెంట్ చేయొద్దు. ఆ శిలాఫలకాలు అక్కడ ఎవరి ఉండవు, అక్కడ డోనర్స్ పేర్లు వేయబడవు. ఎప్పుడైనా నా వారసులు ఇచ్చింది, మా నాయన ఇచ్చింది అనేది లేకుండా అది పవిత్రమైన దేవాలయంగానే చూద్దామని మనసారా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.